స్థానిక సంస్థల ఎన్నికలు హస్తం పార్టీకి కలిసొస్తాయా? ఈ ఎన్నికల్లో అధికార పార్టీ వ్యూహం ఏంటి? ప్రజాపాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం కాబోతున్నాయా? అధికార పార్టీకి ఎలాంటి అంశాలు కలిసి రానున్నాయి? ప్రధాన ప్రతిపక్షాల వ్యూహాలు ఎలా ఉన్నాయో చూద్దాం. రాష్ట్రంలో ఎన్నికల సమరం మొదలైంది. అన్ని పక్షాలు ఎన్నికల్లో తమ బలాన్ని చూపించుకునేందుకు ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఈ ఎన్నికలు హస్తం పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. అధికార బలమే తమకు కలిసి వస్తుందని హస్తం నేతలు భావిస్తున్నారు. అధికార పార్టీ నేతలను గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుంది అనే నినాదంతో ఎన్నికల ప్రచారం చేస్తే కలిసి వస్తుందని తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు అంచనా వేస్తున్నారట. ఇక సంక్షేమమే కాంగ్రెస్ ను గెలిపిస్తుందని బలంగా నమ్ముతున్నారు కాంగ్రెస్ నేతలు. రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఉద్యోగాల భర్తీ లాంటివి తమను గెలిపిస్తాయని హస్తం పార్టీ బలంగా నమ్ముతోంది. అధికార పార్టీకి ఈ ఎన్నికలు రెఫరెండంగానే భావించాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణ ఎన్నికల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో అధికార పార్టీ పనితీరును ఈ స్థానిక ఎన్నికల ఫలితాలు ప్రతిఫలిస్తాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో అధికార పార్టీని మెజారిటీ స్థానాల్లో ఓడించి తమ బలాన్ని పెంచుకోవాలని ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ వ్యూహాలు పన్నుతున్నాయి. స్థానిక సమరాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది అని గులాబీ నేతలు అభిప్రాయపడుతున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల్లో, ముఖ్యంగా రైతుల్లో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత ఉందని, దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని గులాబీ పార్టీ వ్యూహాలు రెడీ చేస్తోంది. యూరియా అందుబాటులో లేకపోవటం, కాళేశ్వరం కమిషన్ ద్వారా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఇబ్బందులకు గురిచేయటం లాంటి అంశాలను ఓటర్లకు వివరించాలని బీఆర్ఎస్ డిసైడ్ అయింది. రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ బకాయి కార్డును బీఆర్ఎస్ తాజాగా రిలీజ్ చేసింది. బకాయి కార్డులను ఇంటింటికి పంపి కాంగ్రెస్ మోసపూరిత హామీలను వివరించాలని నేతలకు కేటీఆర్ సూచించారు. జీఎస్టీ తగ్గింపు లోకల్ బాడీ ఎన్నికల్లో ఉపయోగపడుతుందని కాషాయ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకువెళ్లాలని రాష్ట్ర బీజేపీ నేతలు భావిస్తున్నారు. గ్రామాల అభివృద్ధికి నేరుగా కేంద్రం నుంచే నిధులు వస్తాయనే విషయాన్ని ప్రజల్లో బలంగా ప్రచారం చేసి లబ్ధి పొందాలని కమలనాథులు లెక్కలు వేసుకుంటున్నట్టు సమాచారం. గల్లీ స్థాయిలో పట్టు నిలుపుకోవాలంటే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టాలంటే లోకల్ బాడీలో సగం కంటే ఎక్కువ స్థానాల్లో గెలవాల్సిందేనని అధిష్టానం ఆదేశాలిచ్చినట్టు రాష్ట్ర బీజేపీలో చర్చ జరుగుతోంది. ఈ మేరకు రాష్ట్రానికి చెందిన తమ లోక్సభ సభ్యులపైనే పార్టీ భారం వేసినట్టు తెలుస్తోంది. మెజారిటీ జిల్లా పరిషత్లను గెలుస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ధీమా వ్యక్తం చేస్తున్నారు.